ఓకే 10-10 ఆర్డర్ కావాలంటే ఇది మనకి డైరెక్ట్ అచ్చా అచ్చా ఓకే సేమ్ సెకండ్స్ 9 వరకు మళ్ళీ సెకండ్స్ 10-10 యాడ్ అవుతుంది మనకి. ఇది స్టాప్ రీసెట్. ఒకసారి క్లిక్ చేస్తేనేమో పాజ్లో ఉంటుంది, డబుల్ క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది, అంటే రీసెట్ అయిపోతుంది స్టార్టింగ్ మళ్ళీ రిఫ్రెష్. ఇది స్టార్ట్ బటన్. అంటే మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ రీహీట్ చేసుకోవాలనుకుంటే 1 మినిట్ స్టార్ట్. ఓకే, మధ్యలో కలుపుకోవాలి తిప్పుకోవాలనుకుంటే సింగిల్ టైం స్టాప్, ఓపెన్ చేసుకొని కలుపుకోవడమా తిప్పుకోవడమా చేసేసి మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ కంటిన్యూషన్ కావాలి అంటే స్టాప్. మీరు పెట్టిన టైం ఇంకా మిగిలే ఉంది, ఫుడ్ ఐటమ్ కంప్లీట్ అయిపోయింది, ఆఫ్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకా మనకి టైమింగ్ చూసారు కదా. మామూలుగా రీహీట్కి 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్స్ సరిపోతుంది. ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉందంటే 2-3 మినిట్స్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆప్షన్స్లోకి వెళ్దాం. మైక్రోవేవ్ పవర్ లెవెల్ చూడండి, నేను ప్రెస్ చేస్తూ ఉంటా. 90, 80, 90, 60, 50, 40 సిమ్ అనమాట. మీరు స్టవ్ మీద పాలు పెడతారు కదా, సపోజ్ పని ఉందనుకోండి, ఏం చేస్తారు, స్టవ్ సిమ్ పెట్టుకుంటారు, పొంగల్ హీట్ అవుతాయి. ఇప్పుడు 50-40 అంటే దీనిలో సిమ్ అనమాట. టెంపరేచర్ స్లోగా వస్తాయి, డౌన్ వస్తాయి. డైరెక్ట్గా మీరు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా 100 డిగ్రీస్ టెంపరేచరే స్టార్ట్ అవుతుంది. ఇది పవర్ లెవెల్ అలా యూజ్ అవుతుంది. గ్రిల్ / మైక్రో ప్లస్ గ్రిల్. ఎక్కడైతే మనకి స్లాష్ ఇచ్చారో దానిలో 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆప్షన్ కావాలంటే సింగిల్ క్లిక్, మైక్రో గ్రిల్ కావాలంటే డబుల్ క్లిక్. గ్రిల్లోనేమో కుక్ అయిన పీసెస్, ఉడికిన పీసెస్, కర్రీ వండిన పీసెస్, ఏ పీసెస్ అయినా నాన్ వెజ్, ఈ స్టాండ్ పైన పెట్టుకొని ఓన్లీ గ్రిల్ చేస్తారు, మీద లేయర్ని కాలుస్తారు. అలా గ్రిల్ చేయాలంటే సింగిల్ క్లిక్, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ టైం ఇచ్చి స్టార్ట్ చేయాలి. మైక్రో ప్లస్ గ్రిల్లో పచ్చి పీస్ ఏదైనా నాన్ వెజ్ అన్ని పీసెస్ కట్ చేసి మసాలాను మిక్స్ చేసి ఆయిల్ యూజ్ చేయండి. మైక్రోలో జస్ట్ ఆయిల్ బ్రష్ చేయాలి, లేదంటే 1 టీ స్పూన్ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రమే ఈ స్టాండ్స్ పైన పెట్టుకొని డబుల్ క్లిక్ పెట్టి మనకి పచ్చి పీసెస్కి ఒక 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. పెట్టేసి స్టార్ట్ చేయాలి. ఆయిల్ లాంటి ఏ మసాలా వాడకుండా పెడితే డైరెక్ట్ పీస్ పెట్టవచ్చా? వితౌట్ ఆయిల్ పెట్టచ్చు. ఆయిల్ ఉంటేనే మనం ఫ్రీజ్ చేయాలి. లేదు, ఆయిల్ ఉన్నా లేకున్నా చేయాలి, ఫ్రీజ్ చేయాలి. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అంటాను. ఏమవుతుంది అంటే మసాలా అంతా గట్టిగా పట్టుకుంటుంది, పడదు. ఆయిల్ అంటే తిన్నాలు వాటర్ కాబట్టి మొత్తం పోదు కాబట్టి కొంచెం అట్లా డైరెక్ట్ పీస్ పెట్టవచ్చా అంటున్నాను. డైరెక్ట్ చికెన్ కట్ చేసుకోవచ్చు, తుడిచి డైరెక్ట్ పీస్ గ్రిల్ పెట్టవచ్చా? ఏం చేస్తారు అటు పీసు మసాలా లేకుండా పెట్టవచ్చా? అట్లా పెట్టవచ్చా అని అడుగుతున్నాను మామూలుగా. అంతే పెట్టచ్చు కదా. ఆయిల్ లేకుండా, ఆయిల్ పడకుండా చూసుకోవడానికి మీరు ఫ్రీజ్ చేస్తే బెస్ట్ అంటారు. అంతే కదా, ఆయిల్ పడకుండా. ఆయిల్ పడకుండా కాదు, మసాలా పట్టుకుంటుంది. ఓకే, ఇవి 2 క్లియర్గా సార్ మనం. అదే పచ్చిది, ఇదేమో ఆల్రెడీ బాయిల్ చేసింది, ఉడికింది. ఫస్ట్ ఇదేమో కుక్ అయింది, ఆల్రెడీ కూర వండుకున్నది. ఇది పచ్చిది. సేమ్ 2 మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్స్. టర్న్ గ్రిల్, మైక్రో ప్లస్ టర్న్ గ్రిల్. ఇందులో ఒక ఎక్స్ట్రా టర్న్ వస్తుంది మీకు, అంతే. గ్రిల్లే, మైక్రో ప్లస్ గ్రిల్లే, ఇవే ప్రోగ్రామ్స్. టర్న్ గ్రిల్లోనేమో కుక్ అయిన పీస్, ఇంకా దీనికి కుక్ అయిన పీస్ ఉంటాయి కదా, అన్ని చెక్ చేసుకొని అందులో పెట్టేయాలి. మైక్రో ప్లస్ టర్న్ గ్రిల్లో పచ్చి పీసులు మళ్ళీ అన్ని సేమ్ మేనేజ్ చేసుకొని మళ్ళీ పెట్టి దాన్ని పెట్టేసుకోవాలి. సేమ్ ప్రోగ్రామ్. ఎందుకు వచ్చింది అట్లా మరి? వేరియేషన్ ఏంటి దాని దీనికి? ఇది తిరుగుదా, మనకి తిరుగుతుంది కదా. అంటే హీటింగ్ వేరే తీసుకుంటుంది, పచ్చి ఒకలాగా కుక్ చేసినవి ఒకలాగా. ఇదేంటి, ఇది కూడా అంతే కదా. ఈ గ్రిల్లోనే మైక్రో గ్రిల్ ఏంటిది? సేమ్ ఇప్పుడు మైక్రో గ్రిల్లో కుక్ అయిన పీసు సేమ్ దీన్ని పెట్టినాం కదా. కాదు, ఎక్కడైతే టర్న్ వస్తుందో ఇది యూజ్ అవుతుంది. ఓకే, దీనిలో టర్న్ లేదు మనకి, దాని మీద పెట్టుకోవడం. టర్న్ ఎక్కడ వస్తే ఇది పెట్టాలి. ఓకే, స్టాండ్ మీద పెట్టడానికి అది ఫస్ట్ది. ఫస్ట్ స్టాండ్ మీద పెట్టడం, టర్న్లో మాత్రం దీనికి ఎక్కడ టర్న్ ఉంటే ఆప్షన్ ఆ టర్న్కి ఇది. ఓకేనా. ఇవి 2 కన్వెన్షన్. బేకింగ్ ఐటమ్స్, బ్రెడ్, పిజ్జా, బిస్కెట్, కేక్ ఏదైనా చేసుకో. కన్వెన్షన్లో ఒక ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఒకవేళ కేక్ చేయాలనుకున్నాను అనుకోండి, సపోజ్ ఇలా ప్రెస్ చేస్తూ పోతే మీకు టెంపరేచర్ వస్తూ ఉంటుంది.
మామూలుగా 150 to 180 లోగా వాడుకోవాలి ఎప్పుడు కూడా. 160, 170, 180. 160 పెట్టి కేక్కి సపోజ్ హాఫ్ కేజీ కేక్కి ఒక 12 minutes ఇచ్చి స్టార్ట్ చేయాలి. కేక్ బేక్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో చూసుకోవాలి, పాస్ చూసుకోవాలి, డ్రై అయిందా లేదా, కేక్ కుక్ అయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ 12 minutesలో 10 minutesలో అయిపోయిందంటే ఆఫ్ చేయాలి. 12 minutesలో అయిందంటే ఆఫ్ చేసిన తర్వాత డైరెక్ట్గా కేక్ తీయకుండా ఒక 3 minutes మైక్రోవేవ్ ఇవ్వాలి. లాస్ట్లో స్టార్ట్ చేస్తే గ్లో మంచిగా వస్తాయి, రెడ్డిష్ వస్తాయి. ఓకేనా? ఇది ఇంకా మీరు ఏ ఐటమ్ అయినా చేసుకోవచ్చు. బేకింగ్ ఐటమ్ కన్వెన్షన్ ప్లస్ స్టార్ గ్రీన్. ఈ కన్వెక్షన్లో ఇప్పుడు నాన్ వెజ్ యూజ్ చేసుకున్నాం కదా, మీరు వెజ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ టర్న్ గ్రిల్ ఇచ్చారు చూడండి. మీకు ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు సింపుల్గా మీకు అర్థం కావాలంటే మైక్రోవేవ్, గ్రిల్, కన్వెక్షన్ 3 ఉంటాయి. మైక్రోవేవ్ కుక్ చేస్తుంది, గ్రిల్ కాలినట్టుగా చేస్తుంది, కన్వెన్షన్ పొంగినట్టుగా చేస్తుంది. బెట్ ఇక్కడ కన్వెక్షన్ ప్లస్ టర్న్ గ్రిల్ అంటే మళ్ళీ ఇది నాన్ వెజ్. దీనిలో ఏమవుతుంది, పీసు కొంచెం పొంగినట్టుగా అవుతుంది, మెత్తగా గ్రిల్ అవుతుంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది. మనం ఇది పెడుతున్నాం చూడండి, నేను టెంపరేచర్ ఇస్తాను. ఓకేనా? సపోజ్ టెంపరేచర్ ఎక్కువ పెంచుకున్నప్పుడు టైం తగ్గించుకోవాలి. 150 పెట్టిన తర్వాత మనకి పచ్చి పీస్ కాబట్టి ఒక 15 minutes అట్లా టైం ఇచ్చేసి స్టార్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి, ఎగ్జాక్ట్ టైం అనేది మ్యాచ్ అవ్వదు. పెట్టి స్టార్ట్ చేసుకోండి. ఇది కన్వెక్షన్ ప్లస్ టర్న్ గ్రిల్ ప్లస్ మైక్రో. టర్న్ ఇచ్చారు కదా ఇలా. ఇప్పుడు ఇది మళ్ళీ స్టాండ్. ఇలా అన్ని పీసెస్ పెట్టుకొని అందులో పెట్టేసి స్టార్ట్ చేస్తే ఒక పీసు ఏదైతే మనం పెట్టినామో పొంగుద్ది, కాలుద్ది, ఉడుకుద్ది, అంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దీనిలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మీరు ఏదైతే ఆప్షన్ వాడుకుంటారో, ఏదైతే టేస్ట్ నచ్చుతుందో ఆ తర్వాత అది చేసుకోవచ్చు. ఓకే? మైక్రో కన్వెన్షన్లో కర్రీస్ కుక్ చేసుకోవచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్. ఎప్పుడు కూడా కుక్ చేయరు. బౌల్ ఎప్పుడు పెద్ద తీసుకోవాలి, ఉడికిన తర్వాత హాఫ్కే రావాలి. 80% ఏ ఫుడ్ ఐటమ్ పొంగొద్దు లోపల మైక్రోవేవ్లో. ఇది మీకు ఇలా టెంపరేచర్ ఇస్తారు, 110, 140, 170. 170 వరకు లాస్ట్ 200 ఎప్పుడు కూడా యూజ్ చేయదు, స్మోక్ వస్తూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేశారంటే 3 వైపులా స్మోక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ లెస్ ఫుడ్ కోసమే మనకి మైక్రోవేవ్. ఇది ఏదైనా చేసుకోవచ్చు. మామూలుగా వెజ్ కర్రీస్ అయితే మీకు 10 to 12 minutes అయిపోతాయి. నాన్ వెజ్ కర్రీ అంటే 20-25 minutes అట్లా పడుతుంది ఏదైనా చేసుకోవాలనుకుంటే. ఇది స్టీమ్ క్లీన్, డియోడ్రైజ్, డిస్ఇన్ఫెక్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. స్టీమ్ క్లీన్ అంటే ఏం లేదు, మిషన్ క్లీనింగ్ అనమాట. ఇదంతా సెక్షన్. ఒక ప్లాస్టిక్ బౌల్లో ఒక బోరసిల్ గ్లాస్లో హాఫ్ మట్టి వాటర్ తీసుకొని ఒక 2-3 నిమ్మకాయ ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఫస్ట్ ఆప్షన్ స్టీమ్ క్లీన్ పెట్టి డైరెక్ట్గా స్టార్ట్. 5 minutesలో మొత్తం నీట్గా స్టీమ్ అంతా పట్టుకుంటుంది లోపల. మిషన్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్లగ్ తీసేసి ఓపెన్ చేసుకొని స్మూత్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. గ్లాస్ని, స్టీల్ బాడీని, పైన హీటర్ని అంతా క్లీనింగ్ అనమాట. ఇది 1 week ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ డర్టీ అవుతుంది. స్టీమ్ క్లీన్ చేసిన వెంటనే డబుల్ క్లిక్ నొక్కాలి. ఇందులో ఏం పెట్టదు. ఇప్పుడు డియోడ్రెంట్ అంటే ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉంటే తీసేస్తాయి, డైరెక్ట్ స్టాప్. డిస్ఇన్ఫెక్ట్ అంటే చిన్న పిల్లలు మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి స్టెరిలైజ్ చేసుకోవడానికి ఇస్తారు. డైరెక్ట్గా బాటిల్ పెట్టచ్చు మామూలుగా. షార్ట్లీ 1 minute వస్తుంది. డైరెక్ట్గా అంటే గ్లాస్ పైన పెట్టవచ్చు. గ్లాస్ పైన ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి పెట్టేసుకోండి. పైన వాటర్లో తీసేసుకున్నాం. బ్యాక్టీరియా, వైరస్ ఏమైనా ఉంటే చంపేస్తాయి. ఓకే? కీప్ ఫామ్ / పెర్మెంట్ అంటే పులియబెట్టడానికి ఇస్తారు. చాలా లాంగ్ పీరియడ్ తీసుకుంటుంది, అది మనం అంత సేమ్ యూజ్ చేయము. కీప్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. కీప్ ఫామ్ అంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని కొద్దిసేపు వరకు, మీకు ఎంత టైం కావాలో అంత టైం వరకు 50 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వేడిగా ఉంచుతుంది, చల్లబడుతుంది. కీప్ ఫామ్ ప్రెస్ చేసి మీకు ఎంత టైం కావాలి పెట్టి స్టార్ట్ చేస్తే అంత మటుకి ఫుడ్ ఐటమ్ కూల్ కాకుండా ఉంటుంది. ఓకేనా? పవర్ సేవ్ ఏం లేదు. మీకు అక్కడ ఆఫ్ చేసుకునే బదులుగా మాటికి మిషన్ అవసరం ఉంటే ఇక్కడ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఏ ఆప్షన్ నొక్కినా వస్తే డోర్ తీసినా కూడా వస్తుంది. ఇది స్టార్ట్ ఎక్స్ప్రెస్ కుక్. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఎక్స్ప్రెస్ కుక్ అంటే కూడా ఆటో కుక్ ఉంటుంది, అంటే తొందరగా అయ్యేటట్టుగా. మనం 1 minute పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కదా, 2 clicks ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. 30 seconds, 1 minute, 132 డైరెక్ట్గా ఆన్ అవుతుంది. మనం అంటే స్టార్ట్ చేయం, ఆటోమేటిక్గా అవుతుంది.
స్టాప్ రీసెట్ ఇవి చూసాం. ఇక్కడ అయిపోయింది. ఇది మనం ఆటో కుక్ మెనూ అంటాం. ఆటో కుక్ మెనూ అంటే ఇప్పుడు ఇక్కడ మనం టైం సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ గ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి బేవరేజ్ ఉంది కదా, 1 కప్పు 2 కప్పు 3 కప్ టీ ఆర్ కాఫీ మీరు పెట్టాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. 3 కప్స్ పెట్టినా ఇప్పుడు 6 మినిట్స్లో 3 కప్ కాఫీ టీ అవుతుంది. ఒక హాఫ్ కప్ ఎక్కువ పోసుకోవాలి, ఎగిరిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఇది ఆటో కుక్ మెనూ మనకి. ఇక్కడ కూడా మీరు 5 మినిట్స్ పెట్టుకొని చేయొచ్చు, సైడ్ 5 మినిట్స్ సైడ్కి తీర్చండి. ఓకే, ఇక్కడ కూడా చేసుకోవచ్చు 4-5 మినిట్స్ పెట్టి. పాప్కార్న్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, పేపర్ ప్యాక్లో వస్తుంది. పాప్కార్న్ డైరెక్ట్ నొక్కి డైరెక్ట్ స్టార్ట్ 3 మినిట్స్లో అయిపోతుంది. బెలూన్ లాగా వస్తుంది, అది ఓన్లీ మైక్రోన్లో యూజ్ చేసేది ఇస్తారు. రైస్ కుక్ చేయాలి. 150 గ్రామ్స్ రైస్, 300 గ్రామ్స్ రైస్, 450 గ్రామ్స్ రైస్, 33 మినిట్స్ తీసుకుంటుంది. మధ్య మధ్యలో చూసుకోవాలి. కేక్ ఇందాక ఇక్కడ కేక్ చెప్పుకున్నాం కదా మనం, కన్వెన్షన్కి వెళ్ళాలి 150 160 పెట్టి మళ్ళీ ఒక 12 మినిట్స్ ఇచ్చి, అలా కాకుండా కేక్ ఇక్కడ డైరెక్ట్ వస్తుంది. 475 గ్రామ్స్ కేక్ అంటే హాఫ్ కేజీ కేక్. అల్యూమినియం బౌల్ దొరుకుతుంది సపరేట్గా, ఓన్లీ మైక్రోన్లో యూజ్ చేసేది, అది మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ 45 మినిట్స్లో కేక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండవు, 40 మినిట్స్ కూడా కావచ్చు, ఒక్కోసారి 35 కూడా కావచ్చు, 45 కూడా కాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా. సేమ్ మళ్ళీ పిజ్జా 150 గ్రామ్స్ 300 గ్రామ్స్ మీరు పిజ్జా స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్ తీసుకుంటే టెంపరేచర్ మనం ఏం చేయను, మనం ఏం లేదు అంటే ఆటో మోడ్ అనమాట. ఆటో మోడ్ సేమ్ మళ్ళీ కుకీస్ కూడా బిస్కెట్. ఇప్పుడు పైన ఉండే 9 ఐటమ్స్ ఆటో, అది మొత్తం ఆటో. మనం ఏం చేయాలి, టెంపరేచర్ సెలెక్షన్ లేదు, గ్రామ్స్ సెలెక్ట్ అవుతుంది అంతే. బార్బిక్స్ ఇది వెయిట్ డిఫ్రాస్ట్. వెయిట్ డిఫ్రాస్ట్ వచ్చేసి మీకు 100 గ్రామ్స్ 500 గ్రామ్స్ సెలెక్ట్ చేస్తాను నేను. 500 గ్రామ్స్ స్టార్ట్. 12 మినిట్స్ తీసుకుంది. వెయిట్ డిఫ్రాస్ట్ మీన్ ఏమంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, చిల్ అయింది, కర్రీయో బిర్యానో ఏదో, అది మనం నార్మల్ టెంపరేచర్కి రావాలంటే ఆ వెయిట్ డిఫ్రాస్ట్లోకి వెళ్ళి చేయొచ్చు. వెయిట్ డిఫ్రాస్ట్లో వెళ్ళి కావాలని అనుకోకుండా ఇటు కూడా చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ 6 మినిట్స్ 8 మినిట్స్ ఇక్కడ కూడా ఇచ్చి చేసుకోవచ్చు. ఇదేమో ఆటో కుక్ మెనూ మనకి. క్లియరా? రీహీట్ అంటే వెయిట్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ మనం రీహీట్కి ఏం చేసినాము, 1 మినిట్ పెట్టి స్టార్ట్ చేసినాము. ఓకే, ఇక్కడ గ్రామ్స్ వైజ్ ఇస్తారు. 500 గ్రామ్స్ కర్రీ ఉంది, 500 గ్రామ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, స్టార్ట్ చేస్తాం. 3 మినిట్స్ తీసుకుంటాం. మనం అదే 3 మినిట్స్ ఇక్కడ పెట్టవచ్చు, 2 మినిట్స్ ఇక్కడ పెట్టవచ్చు. ఆటో కుక్ మెనూ ఆ విధంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఒక బౌల్లో కొంచెం వాటర్ ఏమైనా తీసుకోండి.